తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకి వెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి వచ్చిన మాట. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే. 9 నెలలకు పుడతారు, కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా? మరి ఏమనాలా చెప్పు? మరి ఆయన భాషలనే చెప్తాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అవుతలేదు కదా, నేనేమనాలి? మరి ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అడిగిరు. పాపం విలేకరులు మర్యాదగా అడిగిరు, వాళ్ళ మర్యాద కాపాడుకున్నారు విలేకరులు. ఎలక్షన్ల ముందే అడిగిరు, ఏమన్నారు? ఏమయ్యా రేవంత్ రెడ్డి, మరి మొత్తం శాంతాడంతా చెప్తున్నావు కథ, పైసలు ఆడునేవా? పిండి కొద్ది రొట్టె కదా, పిండి ఎంతుంటే రొట్టెలు గన్ని అవుతాయి, నువ్వు ఇష్టం ఉన్నట్టు నరుకుతున్నావు, మరి అడ్డం పొడువు యాడికెళ్ళి తెస్తావు పైసలు, ఏడికెళ్ళి ఇస్తావు ఇవన్నీ అంటే, మాకు అన్ని ఎరికే. ఇంకొక డైలాగ్ కొట్టిన ఆయన, మీకు యాదకుందో లేదో, రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోయాన్నాడు. మరి ఇప్పుడు కడుపు కట్టుకుంటే అయితలేదా? బెల్టులు దొరుకుతలేవా కట్టుకోనికే? ఏమవుతుంది రాష్ట్రంలో? ఒక్క వర్గం చెప్పండి, నువ్వు మోసం చేయకుండా, నీ చేతిలో మోసపోకుండా ఉన్న ఒక వర్గం చెప్పు. మా ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, 2,500 అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడేమో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, అందరినీ కోటీశ్వరులు చేస్తారంట. 1,000,000 మంది ఆడోళ్లను కోటీశ్వరులు చేస్తా. 1,000,000 మంది మహిళలు కోటీశ్వరులు అయితే ఎన్ని కోట్లు అయితే ఒక రాష్ట్రంలో? 1,000,000 కోట్లు. నేను అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు ఇవి, బడ్జెట్ అంటేనే లెక్కలు కదా, మరి 1,000,000 మంది కోటీశ్వరులు అంటే ఆ 1,000,000 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో జర చెప్పురా భయ అని అడిగిన. ఆయనకి ఎరుకుంటే నా చెప్పేది. ఉత్తగానే ఏది పడుతుంది నోట్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, జనంను ఏదో ఒకటి చెప్పి బనాయించవచ్చు, మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు, పోవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా ఎరికేనా? నేను ప్రజలందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మిచ్చేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మిచ్చేసిన, మొత్తం ఎక్కిచ్చేసిన నెత్తిలా. కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబాయి, ఇప్పటి నుంచి ఎందుకు? మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా? వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు ఇక, మొత్తం హైదరాబాద్ చుట్టూతా. తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు విడిచిపెడతారు. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఆడవా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఎస్ బరాబర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? 46,000 చెరువులు బాగు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ప్రవీణన్న లాంటి మంచి ఆఫీసర్ని పెట్టి 6.5 లక్షల మంది పిల్లగాళ్ళను చదివించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు, 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్. మీ నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి కాలే, మీ ఏదుల కాలే, ఒట్టెం కాలే, కరివెన కాలే, ఉద్దండాపూర్ కాలే. ఒక కాలువలు దవి నీళ్ళు దేవాలి అంతే, 10% మిగిలింది అంతే పని. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో అక్కడ పని పూర్తయింది, ఎక్కడైతే నీళ్లు నిలుపాలనో ఆ పని పూర్తయింది, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో ఆ పని కూడా పూర్తయింది, మోటార్లు కూడా పెట్టినాం. మొదటి పంపు ఆన్ కూడా చేసిండు కేసీఆర్, నీళ్లు చూపెట్టిండు. మీకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. మీ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇంకొక 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయనికే 90% పూర్తి చేసిండు కేసీఆర్ గారు. దగ్గర 35,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసిండు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ మరి మీ మామగారి పేరు పెట్టుకున్నావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మామగారి పేరు పెట్టిండు. మహేంద్రనాథ్ పేరు పెడితే బాగుండపోవు? మామగారి పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నావు. మరి జైపాల్ రెడ్డి సాబ్ మీద ఏమైనా కోపం ఉందేమో తెలియదు నాకు. ఆ పనిని ముడతను కూడా ముడతలేడు. అది పూర్తి చేయవస్తలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను కూర్చొని కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ అంటే ఆయన ఉద్దేశం చూడండి మీరు. 90% పని పూర్తి అయిపోయి 6 నెలల మిగతాది పూర్తి చేయొచ్చు.
అది పూర్తయితే ఏమవుతుంది? కేసీఆర్ చేసిండు అంటారు. ఆ రిజర్వాయర్లని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం ఆఖరికి చేయాలి, ఆఖరికి చేస్తే మా పాలమూరులోకి మళ్ళీ పోయి నేను చెప్తా, కల్వకుర్తి పోయి నేనే చేసిన మొత్తం కేసీఆర్ ఇడిచిపెట్టిపోయింది అని చెప్తా, నమ్ముతారు. కనబడతలేదా అందరికీ? కరివెన కనబడతలేదా? వట్టెం కనబడతలేదా? ఉద్దండాపూర్ కనబడతలేదా? ఏదుల కనబడతలేదా? రిజర్వాయర్లని పూర్తయిన విషయం తెలియదా? తెలుసు. శ్రీధర్ లాంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నా, ఈ వాస్తవాలు మనం చెప్పాలి ప్రజలకి. ఈ వాస్తవాలు మనము గ్రామానికి తీసుకొని పోవాలి. అట్లాగే ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఏ వర్గాన్ని మోసం చేయలేదు ఆయన? దళితులకు గిరిజనులకు ఏం చెప్పిండు? మీ కల్వకుర్తిలో గిరిజన సోదరులు ఉంటారు బాగా. కేసీఆర్ గారేమో మీకు తాండాలు పంచాయతీలు చేసిండు, మీ రిజర్వేషన్ 6% నుంచి 10% చేసిండు, బ్రహ్మాండంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు, 4.5 లక్షల ఎకరాలకు పట్టాలు